మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణ ప్రధాన బస్టాండ్ సెంటర్లోని నూరాని మసీద్ సమీపంలో టీ అమ్ముకొని జీవిస్తున్న మస్తాన్ అనే నిరుపేద వ్యక్తికి ముస్లిం యూత్ సొసైటీ ఆధ్వర్యంలో గొడుగు ఏర్పాటు చేశారు. ముస్లిం యూత్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ షేక్ ఇస్మాయిల్ మాట్లాడుతూ ఎండలో నీడ ఉండేందుకు, వర్షంలో తడవకుండా ఉండేందుకు ఈ గొడుగును ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని మండుటెండలో 4 చక్రాల బండ్లపై చిరు వ్యాపారాలు చేసుకున్న నిరుపేదలను దాతలు ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా చలివేంద్రాల ఏర్పాటు ద్వారా దాహం తీర్చే కార్యక్రమాలకు స్వచ్ఛంద సంస్థల ముందుకు రావాలని ముస్లిం యూత్ సొసైటీ తరఫున ఆయన విజ్ఞప్తి చేశారు. కులమతాలకు అతీతంగా చేయి కలుపుదాం, సమాజానికి సేవ చేద్దాం అనే నినాదంతో మొదలైన ముస్లిం యూత్ సొసైటీ ప్రస్థానంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము. ఈరోజు మరి ఎర్రగొండపాలెం పట్టణంలో నూరాని మసీదు దగ్గర మండే ఎండలో టీ కొట్టు పెట్టుకొని జీవించే ఒక నిరుపేద వ్యక్తి, అతని పేరు మస్తాన్. అతను ఎండలో అలాగే నిలబడి టీ అమ్ముకుంటూ ఉంటాడు. మా ముస్లిం యూత్ సొసైటీ తరఫున మేము అతనికి సాయం చేయాలని అనుకున్నాము. ఈరోజు అతనికి నీడ ఏర్పాటు చేయడం జరిగింది. అతనికి మేము నీడ ఏర్పాటు చేశాము. అతను చాలా సంతోషించాడు. అలాగే ఎర్రగొండపాలెం పట్టణంలో చాలామంది చిరు వ్యాపారులు ఉన్నారు. మండే ఎండలో వాళ్ళు కూడా మరి వారి ఇంటి పోషణ కోసము, కుటుంబ పోషణ కోసము మరి మండే ఎండలో జీవితం సాగించుకుంటూ జీవిస్తున్నారు. వారికి కూడా స్వచ్ఛంద సంస్థల వారి తరఫున మరి సహకారం అందించి మరి వారికి కూడా నీడ ఏర్పాటు చేసే సహాయాన్ని అందిస్తారని అలాగే ముస్లిం సొసైటీ తరఫున నేను అందరినీ కోరుతున్నాను.